హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. పిల్లలు ఏదన్నా ఇంట్రెస్టింగ్గా చేయమని అడిగినప్పుడైనా, లేకపోతే టీ టైమ్ స్నాక్స్లోకి ఏదన్నా కొత్తగా తినాలనిపించినా ఇలా గోధుమ పిండితో ఈ స్నాక్ని అయితే ట్రై చేసి చూడండి. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇట్టే నచ్చేస్తుంది, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు ఆశీర్వాద్ బ్రాండ్ గోధుమ పిండినే వాడుతున్నానండి. ఇలా గోధుమ పిండిని వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా మిక్స్ అవుతుందండి. సో ఇప్పుడు చేత్తోనే ఆయిల్ పిండికి పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతీ పిండిని ఏ విధంగా అయితే మెత్తగా ఒత్తుకుంటామో అదే విధంగా అయితే పిండిని ఒత్తేసుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువగా వేయొద్దండి, పిండి అయితే పల్చగా అయిపోతుంది. సో కొంచెం కొంచెంగా చూసుకుంటూ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా మంచిగా చపాతీ ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మరో టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెడితే మనకి డౌ అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మరో మిక్సింగ్ బౌల్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా చక్రాలుగా కట్ చేసేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసేసి ఇప్పుడు ఈ సాల్ట్ మన ఉల్లిపాయకి పచ్చిమిర్చికి మంచిగా పట్టేటట్టు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేత్తో మంచిగా ఒత్తుకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కోడిగుడ్డునైతే పగలగొట్టి వేసుకుంటున్నానండి. నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి ఒక కోడిగుడ్డు అయితే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఎక్కువ స్టఫింగ్ కావాలనుకుంటే మరో కోడిగుడ్డునైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక కోడిగుడ్డుని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయల్లో కోడిగుడ్డు మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కారాన్ని అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం ఫ్లేవర్ని యాడ్ చేయడానికి పిజ్జా ఒరిగానోని కూడా వేసుకుంటున్నానండి. ఇదైతే టోటల్గా ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే మాత్రం చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇలా మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా ఉత్తి పెట్టుకున్న చపాతీ పిండిని పైన ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు మంచిగా మర్దన చేసేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా పిండిని నీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము చిన్న చిన్న ఉండలుగా అయితే కట్ చేసేసుకుందామండి. ముందు కిచెన్ కౌంటర్ మీద కానీ చపాతీ పీట మీద కానీ ఇలా కొంచెం పొడి పిండిని అయితే వద్దేసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకొని సగ భాగాలుగా 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీ ముద్దనైతే తీసేసుకొని చపాతీ పీట మీద కానీ కిచెన్ కౌంటర్ మీద కానీ పొడిపిండి వేసుకుంటూ చపాతీ కర్ర సహాయంతో చపాతీలాగా అయితే చేసేసుకోవాలి. మనకి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకుంటే ఈ స్నాక్స్ అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇంత పల్చగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఎగ్ ఉల్లిపాయ మిశ్రమాన్ని, దాన్ని అయితే ఇందులో వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, స్టఫింగ్ అనేది ఎక్కడా కూడా బయటకు రాకుండా ఎగ్ మిక్చర్లోని తడినే నేను సైడ్స్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను లాక్ చేసుకోవడానికి. ఈ విధంగా సైడ్స్కి ఎగ్ మిక్చర్ని అప్లై చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడా కూడా మనకి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా కొంచెం ఒత్తేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగతా వాటన్నిటిని కూడా చేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకోండి. కడాయిలోకి షాలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసేసుకోవచ్చండి, లేదు ఆయిల్ మంచిది కాదు అనుకుంటే ఇలా నాలాగా షాలో ఫ్రై అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న స్నాక్స్ని అయితే ఇందులో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే నాకు మంచి కలర్ వచ్చేసింది. ఫ్లేమ్ అనేది హైలో అస్సలు పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో పెట్టేసి
మంచిగా అయితే 2 సైడ్స్ కూడా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లోపల నుంచి మనకు మంచిగా ఎగ్ కుక్ అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత నాకు 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, మన స్నాక్స్ అయితే మంచిగా పొంగుతూ వచ్చాయి. లోపల ఎగ్ ఉడికిందో లేదో అన్న డౌట్ అయితే అస్సలు అవసరం లేదండి, మంచిగా ఉడికింది. ఇలా మంచిగా వేగిన స్నాక్స్ని పక్కకి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చిన్నపిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి నేనైతే కట్ చేస్తున్నానండి. ఇక్కడ పిజ్జా కట్టర్ సాయంతో కానీ చాక్ సాయంతో కానీ ఈ విధంగా 4 పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి. ఎంచక్క టొమాటో కెచప్లో నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, లోపల ఎగ్ స్టఫింగ్తో ఎంత బాగుందో. టీ టైం స్నాక్గా అయినా కూడా, చిన్నపిల్లలకి స్నాక్గా అయినా కూడా చాలా బాగుంటుంది. కెచప్తో ఇచ్చేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి ఎగ్ ఫ్లేవర్ తగులుతూ అద్భుతంగా ఉంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.